మిస్టర్ Hey, mister! Hola, amigos, how are you? Who are you? दिल ऐसा किसी ने मेरा तोड़ा बर्बादी की तरफ ऐसा Hey! Hey! నిన్నే అమ్మాయి వదిలో టీచర్ దీనికి నేను ఎన్నోసార్లు టీఎమో అని చెప్తున్నా వినట్లేదు. టీఎమో టీచర్ ఐ లవ్ యూ కానీ ఇది నన్ను అసహ్యించుకుంటుంది. అందుకే నేను దీన్ని పెట్రోల్ పోసి తగలబెడదామని వచ్చాను. అమ్మాయిని వదిలే. ఎక్కడ చూసినా ఇలాంటి ఇన్సిడెంట్లే. నీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మాయిని విడిచిపెట్టే. వద్దా టీచర్? వద్దు ప్లీజ్. సరే టీచర్ సరే. ఈ అమ్మాయిని కాలుస్తానంటే మీ అందరూ ఏడుస్తున్నారు కాబట్టి లెట్స్ డూ వన్ థింగ్. ఇదే పెట్రోల్ నా మీద పోసి ఈ అమ్మాయిని తగలబెట్టమని చెప్పండి. ఓకే? ఐ కాంట్ లివ్ వితౌట్ యు యార్. ముझे जीने का कोई हक ही नहीं. నేను విడిచిన బ్రతకలేను. ప్లీజ్ నన్ను చంపే. బకెట్ తీసుకో. నువ్వు కాల్చకపోతే నేను కాల్చేస్తా. డూ ఇట్. బ్రదర్స్ ఎవరి దగ్గరైనా లైటర్ ఉందా? ఏంట్రా కాల్ చేద్దామనేనా నన్ను? అయినా నువ్వేంటే సరదాగంటే నిజంగానే పోసేస్తావా? సరే ఫ్రెండ్స్ ని చంపుతావురా నువ్వు? तेरा दिमाग खराब हो गया क्या? నేను బతకడానికి హక్కు లేదా? నీకు చెప్పేది అడ్డుకుంటే చచ్చిపోతాను. పిచ్చిగా నెక్కిందా నీకు? దగ్గరికి రాకు. వద్దు. చెప్పండి రా. ఇప్పుడు అర్థమైందా? నిన్న నువ్వు మాట అన్నావు, అది నిజమేనా? ఏంటి? నన్ను చంపి దాన్ని తీసుకెళ్ళు. నా కోసం నిలబడతావా? ప్రాణం ఇచ్చేంత ఉందా నీకు? టుడే ఈస్ వరల్డ్ ప్రామిస్ డే. ప్రామిస్? ఎందుకు ఇవ్వాలి ప్రామిస్లు? ప్రామిస్ అని అడుగుతున్నారంటే అర్థం ఏంటి? మీరు మమ్మల్ని నమ్మట్లేదని అర్థం. అలాంటప్పుడు మేమెందుకు ఇవ్వాలి ప్రామిస్లు? మా మగాళ్ళు ఎప్పుడైనా అడిగారా ప్రామిస్లు? సిగ్గులేదంటే మీకు? మీరే సిగ్గుపడాలి. మమ్మల్ని అడగక్కర్లేదు. మేం మీకోసం నిలబడతాం, మీకోసం చస్తాం. మీరు నిలబడరు కాబట్టి. We are not like you boys.
పోవే ये अपना भाई आ गया है मेरा भाई नंबर 1 థ్యాంక్ యూ రా నా కోసం ఏడవటానికి నలుగురున్నారు. अरे 4 ने भाई पूरे 8 लोग हैं भाई చచ్చిపోతాం బాయ్ మీకోసం సూసైడ్ చేసుకుంటాం. సూసైడ్ చేసుకుంటారా? మరి ఇంత సూసైడ్ బేచుండి నాకు ఒక విషయం అర్థం కావట్లేదురా. ఏంటి భాయ్ అది ఇన్నాళ్ళు జైల్లో ఉన్నా నన్ను చూడటానికి ఒక్కడు కూడా ఎందుకు రాలేదురా? వద్దాం అనుకున్నాం బాయ్ కానీ మీరందరూ నా ఫ్రెండ్స్ కాదరా. ఆడు నా ఫ్రెండ్, మై ఓన్లీ ఫ్రెండ్. నా మీగో మేరా దిల్ కా ధడ్కన్. ఏయ్ ఇజాజ్ భాయ్ ఆన్ని చంపి దాన్ని తీసుకురావాలి. హే, ఆడి చివరి కోరిక కూడా అదే. సార్ కూర్చో నమస్తే సార్ కూర్చోండి సార్. ఆ సైకోగాడు జైలు నుంచి తప్పించుకున్నాడు తెలుసుగా? తెలుసు సార్. వాడు జైలు గది గోడల మీద రాసుకున్న ఒకే ఒక్క పేరు అంజలి. అంజలి ఆడు కక్ష కట్టింది నీ మీద. వాడు ఏ క్షణానైనా నీ మీద అటాక్ చేయొచ్చు. ఆల్రెడీ అటాక్ చేశాడు. ఇతనే కాపాడాడు. నాకెందుకు చెప్పలేదు? నేనే వద్దన్నా. నువ్వు అవుతాడానికి అది నా చెల్లి. రేపొద్దున జరిగితే సరే, నేను మన కానిస్టేబుల్స్ ఇద్దరిని మఫ్టీలో పెడతా. వద్దు, నేను ఆల్రెడీ ఇక్కడ మఫ్టీలో ఉన్నా. నేను చూసుకుంటా. సార్ మీరు పెట్టండి సార్. ఒకసారి ఫోన్. ఇది నా నెంబర్. ఆడి గురించి తెలిస్తే ఇమ్మీడియట్ గా నాకు ఫోన్ చేయి. నువ్వు మాత్రం ఎక్కడికి బయటకు వెళ్ళకు. అమ్మాయికి చాలా కచేరీలు ఉన్నాయి బిడ్డ. ముందు వాడి కచేరీ అయిపోనివ్వండి, తర్వాత మీరు కచేరీ పెట్టుకోవచ్చు. ఓకేనా? అది చెప్దాను వచ్చాను. కమిషనర్ గారు నీ గురించి చెప్తుంటే తట్టుకోలేకపోతున్నాను రా. నిజంగా మంచివాడవరా నువ్వు? కాదు సార్. ఎక్కడ తీసుకెళ్తారా? మూసుకొని రా. స్పైనల్ కార్డ్ బాగా దెబ్బతింటం వల్ల 2 కాళ్ళు చచ్చుపడిపోయాయి. అమెరికా నుంచి డాక్టర్ గారు వస్తున్నారు. ఈ రిపోర్ట్స్ నేను ఆయనకు చూపిస్తాను. పాసిబిలిటీ ఉందో లేదో ఆయన వస్తేనే గానీ తెలీదు. ఆయన వస్తే నాకు ఫోన్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, నిన్నే. ఏంటి? ఈ రోజు నుంచి నేను నీతోనే ఉంటా. అబ్బో నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వస్తా. సరే ఎక్కు. హ్యాపీ వ్యాలంటైన్. అడుగుతుంటే సమాధానం చెప్పుకున్నా సైలెంట్ గా ఉంటామేంటి? ఏ కాళీ బొంబిల్ భాయ్ आपको एड़ा समझ रही भाई మీకు దండం పెడతాను, కాల్చకండి సార్. సార్ మ్యాటర్ ఏంటంటే ఆవిడ ఎవరితో మాట్లాడదు సార్. ఏం పేరు దీంది? అంజలి సార్. మీరు అంజలియా? లేదు సార్, ముష్టి అంజలి సార్. మా అమ్మ సార్. మాట్లాడలేదేంటి? మోగదు సార్, మాటలు రావు. మా అమ్మ సార్. అవును సార్. ఏంటి సార్? కరెక్ట్ అయిపోయాను రా. యు షుడ్ బి లక్కీ. ఓసి కనీసం మీ అమ్మ నీతో ఉంది. మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది సార్? నేను ఆ బాధలో ఉంటే ఆ ఆటో డ్రైవర్ కాడు వాడు నా పిల్లాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. వాడికి ఎవరో తెలుసా? చెప్పు సార్. ఆడెవడో నాకు ఐడియా లేదు సార్, కానీ నా రూమ్ మెట్ ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు. ఆడికి ఫోన్ చేసి కనుక్కోమంటారా సార్? ఒకవేళ వాడు వీడా ఏంటి? భలే వాళ్ళు సార్. అమ్మాయి అంట పడుతున్నా కూడా చీసీ అని పొమ్మని రకం సార్. ఆడు ఓ పని చేస్తా సార్, ఆడా కాదా అని చెప్పేసి ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటా. అయితే వీడు కాదు. ఒక ఫోన్ చేస్తుంటా సార్? వద్దు సార్, ఒకే ఒక ఫోన్ సార్. వద్దు అంటే వద్దు. ఇదిగోండి ఇవాళ కలెక్షన్. ఏమయ్యా, ఇంకో మొండి ఖాతా ఉందయ్యా, అది కూడా వసూలు చేశావంటే
నీ టార్గెట్ రీచ్ అయిపోద్ది. ఇవ్వమంటావా? నెంబర్ ఇవ్వండి. వీడు చాలా యారగట్టుగా మాట్లాడుతున్నాను నాన్న. ఎట్టయినా వీడి దగ్గర వసూలు చేయాలి ఏదో విధంగా. హలో ఇజాజ్ ఖాన్, ఆ నీకో పార్సల్ వచ్చింది హాంకాంగ్ నుంచి. హాంకాంగ్ కౌన్? నుస్రత్ ఫతే అలీ ఖాన్. క్యా ఉస్మే? చాలా బరువుగా ఉంది. ఐరన్ బాక్స్ అనుకుంటా. ఐరన్ బాక్స్. ఎక్కడున్నావు? 4 बंगला मालूम है? सीधा जा, फिर राइट जा, फिर यू टर्न ले, उधर डेड एंड आएगा, अपन उधर ही मिलेगा. రేయ్, ఎవడికి అడ్రస్ చెప్పావు? भाई पार्सल वाले को भाई. ఎవడు పంపించాడు? नुसरत फतेह अली खान. వాడు చచ్చిపోయి 20 years అవుతుందిరా బాస్. అది పోలీస్ స్టాప్ ఏమో. అడ్రస్ ఎందుకు చెప్పావు? నా రిలేటివ్ అనుకున్నాను భాయ్. 2 minutes లో వచ్చేస్తా అన్నాడు భాయ్. होला, वेलकम टू माय वर्ल्ड. ऊपर वाले तो जब भी देता है चप्पड़ पाट के देता है एंड आई लव इट. आई मिस यू. ఇజాజ్ ఖాన్ కోనేయా? मैं क्या है रे? మనం మాట్లాడుకోవాలి. రేయ్ పగల్, నేనిక్కడ మాట్లాడుతుంటే ఆడితో మాట్లాడతావేంట్రా? రికవరీకి వచ్చాన్రా. ఆ నేసుకెళ్తాను ఇప్పుడు. నీకు అర్థం కావట్లే. వాణ్ణి నువ్వేసుకెళ్ళటం కాదు, నేను నిన్నేసేస్తాను ఇప్పుడు. సరే ఇప్పుడేంటి? నా అంజలి నాకిచ్చే. తీసుకెళ్ళరా. నాకేం కావాలి? నీకు దమ్ముంటే నన్ను చంపి అంజలిని తీసుకెళ్ళరా. క్రెడిట్ కార్డ్ ఎక్కడా? డెబిట్ కార్డ్ ఎక్కడా? నికల్ కార్డ్ నికల్. 5272. పెట్టేశా, బుద్ధు పెట్టేశా. Hey, she made my life. On public demand, once more. भोसड़ी के तेरी तो कौन निकाल दिया? नहीं बदलतो, मार दो, यहीं पे मार दो साले को. मार, मारो साले को.
జరిగిన కాల్పుల్లో